ఎలా ఉంటారా ఇదేంటో చెప్పండి. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదండి పకోడీ కానీ ఏ పకోడీ చెప్పండి. ఇది క్యాబేజీ పకోడీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా కూడా ఉంటుంది, హెల్దీ కూడా. దీనిలో పల్లీలు నువ్వులు అన్నీ యూజ్ చేసామండి. ఏం లేదండి, క్యాబేజీని తురిమేసి దానిలో శనగపిండి కలిపేసి మిగతా పకోడీలా చేయడమే. నచ్చిందా ఫ్రెండ్స్? అయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్. ఇదిగో కడాయిలో వేగుతుంది మా క్యాబేజీ పకోడీ. ఇంకా మీకు చూస్తే నాన్ వెజ్ వాళ్ళకి చికెన్ పకోడా లాగా అనిపిస్తుంది, అది క్యాబేజీ పకోడీ. మేము నాన్ వెజ్ కాదండి, వెజిటేరియన్ అండి. నాన్ వెజ్ తినడము తప్పండి. జంతువుల కోసం పుట్టాయి కానీ మన కోసం కాదు కదా అండి. అవి తినడం వల్ల అందుకే మనకు రోగాలు వస్తాయి. మనం చేయకూడని పని చేస్తున్నాం కదా. అవి ప్రాణం వదిలేటప్పుడు అంట శాపాలు పెట్టి పోతాయంట. ఆ శాపం వల్లనే మనం అవి తినడం వల్ల తర్వాత రకరకాల రోగాలతోనే ప్రాబ్లమ్స్ సఫర్ చేస్తూ చనిపోతామన్నమాట. అంత ఉంటుందండి. అంతేగా ఇప్పుడు శవాలను తిన్నట్టే కదండి నాన్ వెజ్ తింటే. అవునా కదా? మీరేమంటారు? మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. కానీ జంతువుల కోసమే పుట్టాయండి. మన కోసం చాలా రకాల గింజలు, పండ్లు, కూరగాయలు భగవంతుడు ఇచ్చాడు, సృష్టి ఇచ్చింది కదండి. ఇంకా మనకెందుకు బాధ? ఏమంటారు ఫ్రెండ్స్? ఓకే మరి, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.